సార్ నమస్తే సార్. 'తండేల్' కలెక్షన్ ఎలా ఉన్నాయండి? రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తోనే ఉంది. లవ్ స్టోరీ డిఫరెంట్‌గా సముద్రం నుంచి పాకిస్తాన్ ఇవన్నీ. పాకిస్తాన్ ఎపిసోడ్ కొంచెం అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు కానీ రిమైనింగ్ అంతా కూడా నాగ చైతన్య ప్లస్ సాయి పల్లవి వాళ్ళ మీద లవ్ స్టోరీ, డైరెక్టర్ టేకింగ్ ఫస్ట్ నుంచి కూడా గుడ్ నెంబర్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజే థర్డ్ డే 3 days అంటే ఫ్రైడే సాటర్డే పోస్ట్ వచ్చింది 62.37 crores అని. డెఫినెట్గా ఇది నాగ చైతన్య కెరియర్లోనే ద బెస్ట్ ఫిగర్స్. నాగ చైతన్య కూడా నిన్న మొన్న ఇక్కడ విజయవాడలో మాట్లాడుతూ 100 crores రెడీగా ఉండండి, కేక్ రెడీ చేసుకోండి అండ్ ఆయన కాన్ఫిడెన్స్, అల్లు అరవింద్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కానీ వీటన్నిటి బట్టి చూస్తే డెఫినెట్గా అది 3 days కాబట్టి కమింగ్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఫ్రైడే కూడా రాబోయే పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఇంకో 1 week 10 days ఇది కంటిన్యూ అయింది కనుక జస్ట్ అది బ్రేక్ ఈవెన్ రావాలంటే 40 crores ప్లస్ ఆ తర్వాత శాటిలైట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా నెట్లో 40 crores అనేది నెట్లో. ఇప్పుడు వచ్చింది మనకి 62 crores అనేది గ్రాస్లో 32-35 crores నెట్ ఉంటుంది. కమింగ్ 3-4 daysలో అంటే ఇప్పటి నుంచి కొంచెం కలెక్షన్స్ తగ్గుతాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే సాటర్డేకి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చే పరిస్థితి. ఆ తర్వాత ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్, కెరీర్లోనే బిగ్గెస్ట్ అంటే అప్పుడు మొన్న కూడా చూసాం మనం డాకు మహారాజ్, బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, సంక్రాంతికి వస్తున్నాం ఈయన కెరీర్లోనే బిగ్గెస్ట్. అట్లా రేట్లు పెరిగి ప్రతి సినిమా ఏంటంటే రాబోయే సినిమా అంతకుముందు సినిమాలని బీట్ చేసే విధంగానే ఉంటున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు ఎట్లయినా సంక్రాంతి సినిమాలు హవా ఇదైపోయింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్ తండేల్ కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టోరీ, లవ్ స్టోరీయే కొద్దిగా డిఫరెంట్గా సముద్రము వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసేసారు కాబట్టి ఆ కలెక్షన్స్ వైజ్గా అది చాలా బాగుందనే చెప్పాలి. ఇన్కమింగ్ ఫ్యూచర్లో కూడా 1 weekలో బ్రేక్ ఈవెన్కి వచ్చేసి ప్రాఫిట్స్లోకి వచ్చే పరిస్థితి అయితే ఉంది.